పశ్చిమాసియా యుద్ధంలో 18వ రోజైన మంగళవారం ఇరాన్కు భారీ నష్టం జరిగింది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కీలక సైనికాధికారి సహా బసీజ్ బలగాల నేత మరణించారు. ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ ఈయన, అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మిలిషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మనీ తాము జరిపిన దాడులు మృతి చెందినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు. యుద్ధం తొలి రోజున సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చంపేసిన తర్వాత ఇరాన్కు ఎంత భారీ స్థాయిలో నష్టం జరగడం మళ్ళీ ఇదే కావడం గమనార్హం. మరోవైపు ఇరాన్, లెబనాన్ రాజధానులు టెహ్రాన్, బీరుట్లపై సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు బాంబుల వర్షం కురిసింది. ఇటు గల్ఫ్తో పాటు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులను కొనసాగించింది. సో ప్రతీకార దాడులు నువ్వెంతంట నేనెంతంట అన్నట్టుగా అవుతుంది. ఒకవైపు ఇజ్రాయెల్ ఒక్కటే ఎదుర్కొనేలాగా వాళ్ళందరికీ ఎదుర్కొనే పరిస్థితి చేస్తున్నప్పటికీ అక్కడ ఇరాన్ ఒకటే అయిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ పెద్ద దేశాలు అవ్వడం చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. మొత్తం మీద ఇక్కడ ఇజ్రాయెల్, అమెరికా దాడులపై ఇరాన్కి భారీగా నష్టం వాటిల్లింది. ఏదైతే సుప్రీం కమాండర్ ఆయతుల్లా ఖమేనీ ఎప్పుడైతే చనిపోయారో దానిపై కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది. అయితే మొత్తం మీద ఇక్కడ ఈ గులాం రెజా అలాగే లారిజానీ ఇద్దరు కూడా మరణించడం వల్ల ఇరాన్కి అంటే సుప్రీం లీడర్సు, కమాండర్సు, నాయకత్వం వహించే నాయకులు లేకపోతే ఆ సేన ముందుకెళ్ళడం అనేది అసాధ్యంగా ఉంటుంది. ఎందుకంటే